తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఏం చేస్తున్నాడు చూడండి మీరే. ఆయన చేసే వ్యాపారం ఏందో మీరే చూడండి. ఈయన నేను వస్తే ఆయన వెళ్ళిపోతాడు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? బాబు చిన్న రామ్మా. ఏం ఇప్పుడు మీకు ఇంటర్వ్యూ చేసుకోబోతున్నాం. ఇప్పుడు అది కాదు మ్యాటరు. ఇవన్నీ ఏంటి కొంచెం మాకు కొంచెం సమాధానం చెప్పండి. ఏంటిది? ఇదేంటి ఇది వచ్చింది? అవన్నీ కాదండి. ఆమె ఎందుకు అట్లా చూస్తుంది ఇప్పుడు మాతో? ఊరేమా ఆమె ఊరు అసలు ఎందుకు అంత కోపం చూస్తాం మాతో? ఆమె పని మీకు నేను చెప్పేది చెప్పండి చెప్పండి. ఇది వచ్చింది. అది కాదు, ఆమె ఎందుకు అట్లా చూస్తుంది? ఏంది ఇప్పుడు నేను చెప్పాలన్నా వద్దా? ఏంది వాళ్ళు మాడతాను వీళ్ళు మాడతానంటే ఏంది అడిగి చెప్పే మాటేనా? సరే చెప్పండి. ఇది ధనియాలు. సరే ఒక నిమిషం ఉండండి. ఇప్పుడు ఇవి ఎందుకు ఎట్టుంటాయి? ఇవి చిన్న చిన్నవి ఎందుకు అట్టు ఉండొచ్చు కదా? ఇంటర్వ్యూలో ఏమి లేదు చెప్పాను పంతా చెప్పయా. అది కాదు. సరే సరే చెప్ప. ఈసారి 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 ఇప్పుడు ఇవి ఏంటి అవి? నేను మట్టంగా దోసినది ఏంది మళ్ళీ ఆడ చేయి పెట్టేది ఏంది వాళ్ళ? సరే బా స్వామి, ఇప్పుడు ఇది వీటిని ఏమంటారు? ఏంటి ఇవి? ఇవి మిరప గింజలు బాబు. ఇట్లా ఇట్లంటా చెప్తే ఇంటర్వ్యూ అంతా జరగదమ్మా. ఏంది బా ఏంది ఇవి ఏంది తెలుదా నీకు? తెలియదు కదా, మేము అడిగేదానికి వచ్చిందా? మళ్ళీ ఇన్ని ఇంటర్వ్యూలు చేస్తా అంటావు, అక్కడ తిరిగినా అంటావు ఇక్కడ తిరిగినా అంటావు. ఇవేమైంది తెలుదా నీకు? మమ్మల్ని అడిగేదా? ఏంటి చెప్పు, ఏం పేరు ఇవా? ఏందండి నేను వీఎన్ని అడిగేదానికి వచ్చి మళ్ళీ నన్ను క్వశ్చన్ చేస్తాడు. ఏం బా నువ్వేం బా ఏం తలకాయ అనుకుంటున్నావా? షోరి బాబు బా ఏ మిరియాలు 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 అంటారా? దగ్గర దగ్గర ఇంకేమే తీసుకురా. ఉందో ఈ మిరియాలు కదా దగ్గర బాబు. అమ్మ తెల్లదనే మిరియాలు. ఇవి తెల్ల ఏ బా ఎన్ని మాటలు తెల్ల ఏడ ఏంది చూపి అక్కడ కనపడద్దు. ఇవి తెల్ల మిరియాలు. తెల్ల మిరియాలు అంట బా. ఇవి తెల్ల మిరియాలు. ఓకే. ఇదేంటి ఇదేంటి చూపిద్దురా. ఇదేంటి ఇది? ఇవేంటి ఇవి? అసలు ఏంటి ఇవి? అది కాదు బా. అది ఏందని చెప్పమంటే ఏందో నసగతా అంటావు ఏందో. అవి ఏంటివి? ఇది చింతగింజల పొట్టు. చింతగింజల పొట్టు? చింతగింజల పొట్టు ఇదే? చింతగింజల పిండి బాగా జ్ఞానం అడిగించింది పిండి. ఇట్రాండి మా ఇట్రాండి దగ్గరగా దగ్గరగా మా బాబు ఇట్రామ్మా. ఆడుతా ఉంది చెమట గారుతా. ఇది ఇదంట చింతగింజల పొట్టు అంటే ఇది. పచ్చిమిరపకాయలు. సరే ట్రా, నీతో మాట్లాడు కొంచెం. ట్రాబ్బా రా కొంచెం ఇటు మాట్లాడాలా. ఏది మీరు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినారు? ఏదో కాళ్ళు కాలుతా ఎండక పోట్లా. ఇదేంది ఇది మధ్యలో మైక్ బా? ఇదే మైకా? మైక్ ఎత్తుకోవచ్చు మమ్మల్ని ఏం చేయాలి పట్టాలనే? నువ్వేందమ్మా కట్టెత్తుకోమాత్రం ఎక్కడ ఇడు రైడు? నువ్వేందో అట్ట పెట్టుకున్నావా టోపీ వేసుకున్నా? నువ్వు ఎక్కడ వస్తుంది ఇంటికా? నువ్వేం గమ్మున పక్కన నిలబడుకున్నా? అదంతా కాదు బాబు చిన్న. ఇంకేం చేయాల? ఇవి మిరియాలని చెప్పినా బాగానే ఉంది. ఇంకేమే నువ్వు టెంకాయ ఉప్పుల్ని చింతాకంటావు ఏంది? చింతాక చెప్తారు ఎవరున్నా అవి టెంకాయ కొబ్బరినా? ఇంతసేపు చెప్పాను కదా తాత. నువ్వు ట్రా తాత చెప్పు తాత వచ్చే చింతాకని చెప్పండి. నువ్వేంది ఆ పొన్లు ఎచ్చి పెట్టుకుని పడ మీద ఉండవా? వచ్చేడు కంటే ఇడికి రాలేస్తే గుమ్మన ఉండవు ఇక్కడ నొగంత పట్టుకున్నా. ఇవన్నీ వద్దులే గానీ ఏం ఇప్పుడు ఏమంటారు చెప్పండి. పైన కాలుతాండి నేడక బా. కేజీ ఎంత? కేజీ కేజీ 150 రూపాయలు. అవే అర కేజీనా? ఏ నోరి ఆయన వచ్చినాడు మధ్యలో 2 కేజీలు ఉన్నాయి. కేజీలు లేవంటావా? సరే ఒక 2 రూపాయలకి. 2 రూపాయలకు 2 రూపాయలకి 2 రూపాయలకి చాక్లెట్ గారు రాదు. ఇవన్నీ 10 రూపాయలు ఇచ్చిన కాడ ఏనయ్యా? ఇంకా దేనికి ఆడ పరిచి పెట్టినావు? ఏంది అమ్మేదాన్ని కాదు. ఇప్పుడు ఒక నిమిషం టెట్ట చూస్తాను. ఇప్పుడు ఇక్కడ ఓనర్ ఎవరు? నువ్వా ఈ తాత? నేను నీతో మాట్లాడుతుంటే మధ్యలో ఆయన వచ్చి డిస్టర్బ్ చేస్తాడు ఏంది? నువ్వు అందరితో మాట్లాడుతుంటే మాట్లాడతారు, నాతో మాట్లాడక వాళ్ళతో మాట్లాడతావు వీళ్ళతో మాట్లాడతావు బా. నాకు అసలే కోపం ఎక్కువ బా. నువ్వు ఊరికి కోపం తెప్పించద్దు. మీకోసం నేను వచ్చినానా మీరు నా కోసం వచ్చినారా? అయితే నువ్వు కోపడితే నేను గుమ్మన ఉండాలనా? మాకాడ వస్తుంది కోపం. ఇప్పుడు అవన్నీ వద్దు బా. చూడు ఎంత తీగ ఉండదు నీకు తెలుసు. ఇదేంది ఇది? నేరేడుకాయ? ముంత మామిడికాయ. ముంత మామిడికాయ? ముంత మామిడికాయ.
ముంత మామిడికాయ అంటే ఇస్తాడు తాత తిను ఎవరు చూడని తెలియదు. ఏమే ఆ తిను బా నేరికాయ ఆ చూపి వాళ్ళకి కూడా తిన్న అట్ట తిన్నారు కారం లేవు అవి. అందుకనే ఏంది ఇది చెమటంతా కారుతాను పానిగా. సరేలే లాస్ట్ గా మళ్ళీ ఇంకోసారి కలుస్తామని చెప్పి ఇంకా బేరం అయితే అవ్వలేదు. మీరు బేరం చేసేది వద్దు, ఇక్కడ ఎండలో నిలబెట్టేది వద్దు, కాలు కలుతానే. సరే ఒక నిమిషం అట్రా నీతో మాడల్లా ఎవరు మాట తీస్తాలేమో. ఇది బా పరిస్థితి. ఇప్పుడు యాక్చువల్ గా మాట్లాడుతా అంటే మాడకుండా మధ్యలో ఎవరితో మాడడానికి వెళ్ళిపోతా అంటారు. మధ్యలో ఇంటర్వ్యూ చేసినప్పుడు సక్రమంగా చేయరు. ఎట్లయితే వస్తాడు మళ్ళీ మాట్లాడుతూ ఒక నిమిషం ఉండండి. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టు బా. ఇప్పుడు ఆ బాటిల్తో ఏం పోతుంది బా స్వామి రాకుండా ఏందో ఉండి చెప్పేది అది కాదు. ఇప్పుడు దానిమ్మ చెట్టు ఎంత పెద్ద చెట్టు నాటినావు, దాంట్లో ఒక దానిమ్మకాయ ఉందా సరిగ్గా సక్రమంగా? బాటలు తాగే బాటలు ఎత్తుకోవచ్చు నీళ్ళ బాటలు, దాన్ని బెరిగా పడేస్తుంది మళ్ళీ దాన్ని అసలు వెయ్యా. ఇప్పుడు చెప్పు ఏమో నువ్వు దూరంగా ఉండి మాట్లాడు బా. అటంతా రాకూడదు బా నువ్వు. ఏమో చెప్పు బా. ఇది చాలా అన్యాయంగా న్యాయాన్ని చేస్తాడేనా? చేతిలో అయితే అది పక్కన పెట్టేది ఫస్ట్. పక్కన పెడితే ఉంటుంది గాలికి. సరే నేను పట్టుకుంటుందా? పట్టుకో. ఇప్పుడు ఉన్నా కిచకిచకిదా రాయట్లా. ఎవరు మీకు తెలుసా? ఆయన ఎవరో మీకు తెలుసా? ఆయన ఎవరో మీకు తెలుసా? వాళ్ళ దగ్గరికి ఊరు మూతికాడ పెడతాను ఏం తినేది అది త్వరగా బా వెనక. ఇప్పుడు ఏంది బా చెప్పు బా. ఇప్పుడు ఎంత ఇస్తావు మా ఫైనల్ గా ఒక రేట్ చెప్పా. ₹1 తలా రూపాయి ఇచ్చే నాకు అంతే సార్. అన్ని 2 కేజీలు ఉన్నాయి, అవి 100 కేజీలు ఉండగానే బాటలు నేను పట్టుకుంటాను. పట్టుకొని చేసినవే. సరే సరే ఒక్క నిమిషం ఉండు బాబు. ఎండగా ఉంది, గొడుగన్న తెచ్చిబట్టి అట్లా కొంచెం గొడుగా ఏడు నాకే చెమట గారిపోతుంది. నీకు గొడుగు తెచ్చినా నువ్వు ఇంటర్వ్యూ చేసావు, నువ్వు ఎక్కడ వచ్చేవి ఇక్కడ వచ్చేవి నువ్వు గొడుగు పట్టుకోలేనా? మేము కష్టమాలం అయ్యా స్వామి. బాటిల్ నీ చేతిలో ఉండలేకనా పోతా ఉంది. ఎంత అనుకుంటే బాటిల్ ఇదే? ఇది ఏం జంతువు అయ్యా? ఇది కోడా లేకపోతే ఏంది ఇది? ఇదే ఏందో చెప్పు. ఏం జంతువు ఇది? నెమిలి బా. నెమిలా? నెమిలి. ఈ రకం నెమిలి నేను ఆలోచన స్వామి. ఇది హైబ్రిడ్ నెమిలి. ఏం పేటు? హైబ్రిడ్. ఒక నిమిషం ఏదో చెప్తున్నాడు. ఏం నెమిలి? బర్మా నెమిలి. బర్మా నెమిలి. బర్మా నెమిలి అంట. అంటే ఏంది? ఇది ఇక్కడ తెచ్చినది కాదు, ఇంకేడ దేశానంట, ఇండియాలో రాలేదంట. జపాన్ లో. జపాన్ కంట్రీ అంట. ఇది ఇప్పుడు మీరు జపాన్కి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే, అంటే ఎవరన్నా పెద్దవాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? అంటే ఇక్కడ మా ఊరు సర్పంచ్ ఒక అతను ఉన్నాడు. ఎవరు అతను తెలుసుకోవచ్చు. ఇక్కడ ఉన్నారు, ఇక్కడ ఉన్నారా? ఉన్నారు, ఇక్కడ పిలిపిస్తాం కాదంటే. సరేలే అండి. ప్రస్తుతానికి ఏం ఆటో ఇచ్చింది? ఏంది ఆటోలో కోళ్ళు వచ్చినాయి బా, బర్మా కోళ్ళు. సరే మీరు చాలా బిజినెస్ రిచ్ పర్సన్ బాగా. ఓకే మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేస్తాము. మళ్ళీ సర్పంచ్ గారితో కూడా ఒకసారి మాట్లాడినారు. దీనికైనా మ్యాథ్ కన్నా ఖర్చు కన్నా ఇచ్చినారా? ఇంటర్వ్యూ చేసినారు, ఎంట్లో నిలబెట్టినారు, ఇవన్నీ అడిగినారు, ఏమి ఇచ్చినారనే? ఊరికేనే మేము చెప్పి నిలబడి మీకు ఇంటర్వ్యూ చేద్దామా? చిల్లర ఏం లేదు బా, మళ్ళీ వస్తాము. చిల్లరా మళ్ళీ ఈసారి వచ్చినప్పుడు ఈ మాట చెప్తానా? ఈ ఏరియాలో ఎప్పుడు కాడగానే నువ్వేనే చేతులు పెట్టుకో. తీసింది ఆప్ చేయొద్దు నువ్వు ఆప్ చేయొద్దు. ఆప్ చేస్తావా? పండితనా